స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం. యాదగిరిగుట్ట వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్‌ని కూడా దర్శించుకొని రండి. ఇక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఈ టెంపుల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ బైక్ పార్కింగ్‌కి 20 రూపీస్ తీసుకుంటారు. కార్ పార్కింగ్‌కి అయితే 50 రూపీస్ తీసుకుంటారు. వీకెండ్స్‌లో అయితే అసలు ప్లాన్ చేయకండి. చాలా క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్‌లో అయితే ప్రశాంతంగా వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రాజగోపురం 5 అంతస్తుల్లో నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి సెపరేట్ గా కౌంటర్ ఉంటుంది. 20 రూపీస్ తీసుకుంటారు. మొబైల్ ఫోన్స్ కి అయితే 5 రూపీస్ తీసుకుంటారు. ఇది వైకుంఠ ద్వారం. ఇక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. స్వయంగా స్వామివారి పాదాల్లానే ఉంటుంది. పైకెక్కడానికి 108 మెట్లను నిర్మించారు. అలానే మెట్ల దారిలో స్వామివారి దశావతారాలను పాలరాతితో ప్రతిష్ఠించారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. ఇదే టెంపుల్ వ్యూ. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ 12 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్టెప్స్ రైట్ సైడ్ లో గరుడ మండపం ఉంటుంది. ఇక్కడ ఫోన్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఒక్క ఫోన్ కి 5 రూపీస్ తీసుకుంటారు. ఇదే హనుమాన్ మండపం. ఆంజనేయ స్వామి విగ్రహం 30 అడుగులు ఉంటుంది. అంతేకాదు ఈ విగ్రహాన్ని ఏకశిల పైన చెక్కారు. ఈ ఆంజనేయ స్వామి భంగిమ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అంతేకాదు ఇక్కడ ఉన్న విగ్రహాలలో ఈ ఒక్క విగ్రహం తప్ప మిగతా అన్ని విగ్రహాలు తిరుమల నుంచి తెచ్చిన రాళ్లతోనే చెక్కారు. ఈ పక్కనే జయగంట ఉంటుంది. ఈ గంటని కంచుతో చేశారు. 1700 కేజీలు ఉంటుంది ఈ గంట. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద జయగంట. ఈ ఆలయాన్ని మన్నెపల్లి కొండపైన కట్టారు. ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. మొత్తం ఈ గుడిని 22 ఎకరాలలో నిర్మించారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 టు ఆఫ్టర్నూన్ 1, మళ్ళీ ఈవినింగ్ 3 టు 9. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ అంతా ఒక వ్యూ ఉంటుంది. నైట్ వెళ్తే లైట్స్తో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకటేసారి 1200 మంది స్వామివారి కళ్యాణాన్ని చూడొచ్చు. ఈ బిల్డింగ్ లోనే కింద అన్నప్రసాదశాల ఉంటుంది. ఇక్కడ ఒకటేసారి 1200 మంది కూర్చొని తినడానికి వీలుగా కట్టారు. ఈ ఆలయంలో మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరు. కోనేరులో ఉన్న విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద జలనారాయణుడి విగ్రహం. ఈ విగ్రహం 2500 కేజీలు ఉంటుంది. నైట్ టైం ఇక్కడ లైట్స్ వేస్తారు. చూడటానికి చాలా బాగుంటుంది. గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. టెంపుల్ లోపల బంగారు బావి కూడా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని చూస్తుంటే తిరుమలలో చూసినట్లే అనిపిస్తుంది. ఈ టెంపుల్ ని 300 రూపీస్ లో కవర్ చేసి రావచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా బస్ లో రావాలి అంటే 51 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ లో రావచ్చు. యాదగిరి రూట్ వెళ్లే బస్ ఎక్కి భువనగిరి టికెట్ తీసుకోండి. భువనగిరి కంటే కొంచెం ముందే టెంపుల్ కి వెళ్లే క్రాస్ వస్తుంది. అడిగితే అక్కడ ఆపేస్తారు. టికెట్ 90 రూపీస్. ఇక్కడ నుంచి లోపలికి ఆటోస్ ఉంటాయి. లేదు నడవగలము అని అనుకుంటే నడిచి వెళ్ళొచ్చు. 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలానే మీకు ఈ టెంపుల్లో మార్నింగ్ వ్యూ నచ్చిందా, ఈవినింగ్ వ్యూ నచ్చిందో కమెంట్ చేయండి. ప్రీవియస్ గా మన ఛానల్లో కన్యాకుమారి, యాగంటి, సంగారెడ్డిలో ఉన్న గణేష్ గడ్డ గణపతి గురించి చెప్పాము. వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ ఛానల్లో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.